తవ్వడానికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ దృష్టి అంతా ఏంటి, అక్రమ మైనింగే. మొదట ఇసుకతో స్టార్ట్ చేసినటువంటివి ఇప్పుడు పెద్ద పెద్దవన్నీ స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. అది ఏంటి, మైనింగ్ తవ్వుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులే వాళ్ళకి అడ్డు. ఆ గిరిజనులు బెదిరించడం, వాళ్ళని భయభ్రాంతులను చేయడం, వాళ్ళని ఆ భూముల నుంచి బయటకు పంపించేయడం, అలాగే ఆ భూములు లాక్కోవడం, లేకపోతే ఆ భూములు వేరే వాళ్ళ పేరు మీద కొనుక్కోవడం. దానిలో కార్యక్రమం ఇది కూడా. ఎందుకంటే ఈరోజు వేరే వాళ్ళకి అమ్ముతున్నట్టు చూపిస్తున్నారు కదా, ఇది కూడా అలాంటిదే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి, మైనింగ్లు తవ్వుకోవడానికి. ఎందుకంటే మైనింగ్ మాకు వద్దు, మా పొలాలు మాకు ఉంచండి, మా ఇల్లులు మాకు ఉంచండి గిరిజనులు ఆల్రెడీ పేపర్లో వచ్చింది. కానీ అసలు ఇవేవి అక్కర్లేదు. ఏమేనంటే మేము గిరిజన పక్షపాతివి అని చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. చూసుకున్నట్టయితే గిరిజనుల స్కూల్ మూయిస్తారు, గిరిజనుల కోసం ప్రత్యేక హాస్పిటల్స్ ఉండవు, గిరిజనుల అంబులెన్స్ ఏముందో ఫీడర్ అంబులెన్స్లు అవి ఆపిస్తారు, గిరిజనులకు కావాల్సినటువంటివి ఏ సదుపాయాలు చేయరు. కానీ గిరిజనుల పక్షపాతం అని చెప్పుకోవడానికి, ఆర్భాటానికి, ప్రచారానికి మాత్రం వాడుకుంటున్నారు. ఈరోజు గిరిజనులకి ఇక్కడ మైనింగ్లు తవ్విన, ఇక్కడ వాళ్ళ పొలాలు అమ్మిన, వాళ్ళు ఉన్న ప్లేసుల్లో వాళ్ళు కదిపించిన, ఇటు ఊరుకునే ప్రసక్తి అయితే మాత్రం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడుతుంది.